సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కానిస్టేబుల్ విచారణ కొనసాగుతోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అశోక్ నాని స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు సిట్ అధికారులు. సాయి కృష్ణ గురించి తమకేమీ తెలియదని సిట్ కు అశోక్ అలాగే నాని చెప్పినట్టుగా తెలుస్తోంది. సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్ పై తెచ్చి కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని సిట్ అధికారులు ప్రశ్నించారు. సిట్ ప్రశ్నపై అశోక్ నాని మౌనంగా ఉన్నట్టుగా సమాచారం. ఇద్దరిని 2 రోజుల పాటు వేరువేరుగా ప్రశ్నించింది సిట్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, మామూలుగా ఏదన్నా విచారణ చేస్తున్నప్పుడు నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇలాగా రోజుల తరబడి వారాల తరబడి కామ్గా ఉంటే సాధారణంగా పోలీసులు ఏం చేస్తారు? ప్రస్తుతం ఈ సిట్ విచారణ ఎటువైపు వెళ్తోంది? అంటే నాగరాజు అటు సైలెంట్గా ఉంటాడు, ఇటు కానిస్టేబుల్స్ సైలెంట్గా ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి నోరు విప్పించలేకపోతుందా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం? ఏమనుకోవాలి? అది సాయి కృష్ణ కేసులో ఇప్పటికే నాగరాజు కస్టడీ పూర్తయింది. అయితే 2 రోజుల క్రితం 5వ తారీఖున కానిస్టేబుల్స్ అంటే A2 A3 గా ఉన్న కానిస్టేబుల్ అశోక్ నానిని కూడా సిట్ కస్టడీకి తీసుకుంది. అయితే వాళ్ళ నుంచి కూడా నిన్న కొన్ని ప్రశ్నలు అడిగిన పరిస్థితి. అయితే ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ సమాధానం, ఏ ప్రశ్నకి సమాధానం చెప్పండి అయితే తెలుస్తుంది. నాగరాజు ఏ స్ట్రాటజీ అయితే సిట్ విచారణలో అవలంబించారో అదే స్ట్రాటజీని కానిస్టేబుల్స్ కూడా అవలంబిస్తున్నారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత NBW ఉంటే కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు అంటే దానికి మౌనంగానే ఉన్న పరిస్థితి. RMP డాక్టర్ తో ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పించారంటే మౌనంగా ఉన్న పరిస్థితి. అసలు లాకప్ లో ఎందుకు పెయింట్ చేయించారు, ఎందుకు క్లీన్ చేయించారు, అసలు రక్తపు మరకలు ఎక్కడి నుంచి వచ్చి ఎన్నిటికి కూడా పూర్తిగా మౌనంగా వహించిన పరిస్థితి కనిపించింది. నాగరాజు కస్టడీలో నాకేం తెలియదు, మొత్తం అంతా కానిస్టేబుల్స్ కి తెలుసంటూ నాగరాజు సమాధానం చెప్పిన పరిస్థితి. కొన్ని ప్రశ్నలకి అంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చి సాయి కృష్ణని స్టేషన్ అప్పచెప్పిన తర్వాత నాకు తెలియదు, కానిస్టేబుల్స్ తీసుకున్నారు, వాళ్ళని అడగాలని చెప్తున్న పరిస్థితి. ఎందుకు ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొచ్చారంటే అది కానిస్టేబుల్ అడగాలని చెప్పిన పరిస్థితి ఇది కనిపించింది. ఇప్పుడు అదే స్ట్రాటజీ కానిస్టేబుల్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. మాకేమీ తెలియదు, మొత్తం నాగరాజుకి అంతా తెలుసు, నాగరాజు చెప్పినట్టే మేము చేశాము, నాగరాజు వెనక మాత్రమే మేము ఉన్నాము అంటూ చెప్తున్నారు. సాయి కృష్ణ కేసు సంబంధించి మాకు ఏమి సమాచారం తెలియదు అంటూ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అయితే చిట్టు మాత్రం కీలకమైన ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ రాబట్టలేకపోతుంది. ఎందుకు మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారని మొత్తం ఇప్పుడు వచ్చి సిట్టు రాబట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకొక 2 కానిస్టేబుల్ ఎవరైతే బాబులో సాంబయ్య ఉన్నారో వాళ్ళని కూడా కస్టడీకి తీసుకున్నారు, వాళ్ళని కూడా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే సిట్టు నామమాత్రంగా మంత్రంగానే ఈ విచారణ అంతా చేస్తుంది తప్ప కీలక అంశాలను రాబట్టడంలో విఫలమైందనే వార్తలు కూడా బయట వినిపిస్తున్నాయి. అయితే కస్టడీ రిపోర్ట్ ఏమి ఇచ్చారు అనేది కొంత చూడాలి. సీల్డ్ కవర్ లో కోర్టుకి ఇచ్చారు కాబట్టి ఆ సీల్డ్ కవర్ లో ఎటువంటి అంశాలను పొందుపరిచినది ప్రస్తుతం అయితే కొంత హాట్ టాపిక్ గానే ఉంది. నాగరాజును అంగీకరించారా లేదా టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఏంటి, ఇతర అంశాలు ఏమన్నా దీంట్లో ఉన్నాయనేది అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుందంటే